చలాకీ చంటన్ లైఫ్ అయిపోయింది అని కొన్ని ప్రచారాలు చేశారు కొంతమంది. వాళ్ళకి ఇచ్చే మీరు స్టేట్మెంట్? చలాకీ చంటి లైఫ్ అయిపోయింది అనడం కంటే బాగా తెలిసినోడు ఏమంటాడంటే గ్యాప్ ఇచ్చావేంటి అంటాడు. మన వాళ్ళుగా, ఎందుకంటే ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. కానీ గ్యాప్ ఇచ్చానా గ్యాప్ ఇచ్చారా అనేది తెలియదు. రైట్, భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, నేను తినే తిండి సాక్షిగా, నా ఒంటి మీద ఉండే వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా. నా ఒంటి మీద ఉండే వస్త్రం అనే పదం ఎందుకు మాట్లాడానంటే చూసే ఆడియన్స్లో కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది వస్త్రం అనే పదం ఎందుకు వాడాను. ఓకే, వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు ఈగో ఉందని, నేను షూటింగ్కి వస్తే కొన్ని అడుగుతానని, నా గురించి బ్యాడ్ ప్రొపగాండా చేశారు. నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇరికిచ్చి నా కెరియర్లో జరగాల్సిన కొన్ని సంఘటనల్ని ఆపేసి అలా చేసిన ప్రతివాడు నా వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంతవరకు ప్రపంచంలో నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు, సర్వనాశనం అయిపోతారు ఆ కొడుకులు. ఆడెవడైనా సరే నేల నాకేస్తారు. ఇది నా శాపం, ఇది కడుపు బండితో చెప్తున్న శాపం ఇది. నాకు ఈగో ఉంది, నేను కొన్ని అడుగుతాను, ఇవన్నీ ప్రొపగాండా చేసి నాకు జరగాల్సినవన్నీ కొన్ని జరగాల్సిన సమయాల్లో ఆగిపోవడానికి, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అలా ఆపడానికి కారణమైన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోవాలని నేను భగవంతుని రోజుకి 100 సార్లు కోరుకుంటాను. ఒట్టేసి శాపం పెడుతున్నా, ఆ భగవంతుడు నేను తినే తిండి మీద ఒట్టు, నేను నమ్మే దేవుళ్ళ మీద ఒట్టు, వాళ్ళు నా వెనకుంటే వాళ్ళు మాత్రం నాశనం అవుతారు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఎదుటివాడు చెడు కోరుకోకు అని చెప్తారు చూడ, అది తప్పు. ఎందుకు కోరుకోవద్దు? మనం నాశనం అయిపోయి వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు కోరుకోవద్దు అంటారా? దట్స్ ఇట్. నువ్వేమీ భగవంతుడివి కాదు, సామాన్య మానవుడివి. నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావు, వాడు కడుపుకు అన్నమే తింటున్నాడు. వాడు నా చెడుని కోరుకున్నప్పుడు నేను వాడి చెడుని ఎందుకు కోరుకోకూడదు? ఇప్పుడు రేపొద్దున ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే వాడెవడో నీకు తెలుసు, ఎవడైతే కమెంట్ పెడుతున్నాడో. రైట్, నా చెడుని ఎవరు కొడుకున్నాడో నీకు తెలుసు. అలాంటి వాడితో సహా వాడు కూడా నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. ఎందుకంటే నేను బాగాలేనప్పుడు నువ్వెందుకు బాగుండాలి? సింపుల్ పాలసీ. నేను బాగుంటే నువ్వు బాగుండాలని కోరుకుంటా. నేను నాశనం అయిపోవడానికి కారణం అయినోడు ఎవడైనా నాశనం అయిపోవాలి. అది దట్స్ హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ నేచర్. ఇప్పుడు సముద్రంలో ఎక్కువ చెత్త వేసి అది రిఫ్లెక్ట్ ఎప్పుడో కొడుతుంది, మొత్తం అందరూ బిస్కెట్ అయిపోతాం. దాని సముద్రం తప్ప కాదుగా, నువ్వు వేసావు చెత్త, అది తిప్పి కొట్టింది. నేనంతే, నా మీద చెత్త వేసాడు, నేను తిప్పి కొడుతున్నా. భగవంతుని అడుగుకుంటున్నా, వాడు నాశనం అయిపోవాలి, తొందరగా నాశనం చేయరా, అది నేను బతుకుండగానే చూడాలి ఆ నాశనాన్ని అని. హ్యాపీ. చలాకీ చంటి వెండితెరకి బుల్లితెరకి గ్యాప్ ఇచ్చారా, వచ్చిందా? లైక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్? అదే చెప్తున్నా మళ్ళీ సేమ్ అదే టాపిక్. సేమ్ టాపిక్. ఓకే. మనం ఏదన్నా ఓ సినిమా ఆఫీస్కి వెళ్తే, అవును, అది ఇప్పుడు యాక్చువల్లీ నేను అదే అడగబోతున్నా. ఏదైనా మనం సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని అంటే చాలా ఒక క్వశ్చన్ అది. సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే లేకపోతే కొంచెం సక్సెస్ అవ్వాలంటే సినిమా ఆఫీసులకి వెళ్ళి నాకు సినిమా అవకాశం ఇవ్వండి అని అడగడం కానీ లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండడం కానీ జరిగితేనే వాళ్ళు ఇండస్ట్రీ కొంచెం సక్సెస్ అవుతుంది అంటారు. కానీ చలాకీ చంటికి ఏదో ఈగో అడ్డు పెట్టి కానీ లేకపోతే అడగడు, ఏం చేయడు అనేది ఒక టాక్ ఉంది. అక్కడ ఏంటది? ఈగో అడ్డు టాక్. రైట్, అంటే నీకెవడో చెప్పాడు. ఇప్పుడు నీకుగా నువ్వు నాతో తిరిగితే నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవడో చెప్పిన మాటలు నువ్వు నమ్మి నువ్వు నన్ను అడగకుండా లేదా నువ్వు నా గురించి తెలుసుకోకుండా నువ్వు ఎలా తీసుకున్నావు డెసిషన్? సింపుల్ ఫ్యాక్ట్, సింపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళా, అక్కడ డైరెక్టర్ పరిచయం, డైరెక్టర్ని అడిగా, ఆయన 4 రోజులు డేట్లు ఇచ్చారు మనకి. కో డైరెక్టర్ని పిలిచారు, డేట్లు ఇవ్వండి అన్నాడు. కో డైరెక్టర్ అన్నాడు, నెంబర్ రాసుకున్నాను భయ్యా, మీకు తొందరగా ఫోన్ వస్తుంది.
ఇప్పుడు ఈ సినిమా పలానా సినిమా ఆఫీస్ నుంచి నాకు డేట్లు వస్తుందనే ఆశతోటి మనం బతుకుతుంటాం, రైట్? అది రాదు. అది ఎందుకు రాదు అంటే దాని వెనక 100 కారణాలు ఉండొచ్చు. ఎలా అంటే ఆ కో డైరెక్టర్కి నేను పడకపోవచ్చు, లేదా ఇప్పుడు నేనేమంటా అంటే నాకు ఈగో అనే టైప్ ఆలోచిస్తే ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ అనేవాడు తలుపు తీయంగానే ఇట్లా ఒంగొని రాలేడు కదా. ఇప్పుడు ఆ ఒంగొని రాకపోవడం కో డైరెక్టర్ నచ్చకపోవచ్చు. నేను కో డైరెక్టర్ అనట్లే, జనరల్గా చుట్టుపక్కల మనిషి, దానిలో ఎవడో ఒకడికి నచ్చకపోవచ్చు. దరిద్రానికి మన టైం స్లాట్ వాడి చేతిలోనే ఉండొచ్చు. వాడికి నచ్చపోక మనని పిలవక మన ప్లేస్లో వేరే వాడిని పెట్టి ఉండొచ్చు. లేదా వాడిని వేరే వాడిని ఎందుకు పెడతాడు, వాడు నచ్చి ఉండొచ్చు. వాడికి మధ్య 100 ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు. ట్రాన్సాక్షన్ ఇన్ ద సెన్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. మన బాధ్యతని మనం వెళ్ళి అడిగాం. అలానే ఒకే ఆఫీసుకి 100 రోజులు తిరగంగా, 100 రోజులు తిరగంగా, 100 రోజులు తిరిగేటప్పటికి 100 రోజులు ఏ ఆఫీస్కి వెళ్తాం? డైరెక్టర్ మనకి మహా క్లోజ్ అన్నప్పుడు వెళ్తాం. ఆ డైరెక్టర్ ఇస్తాడు మనకి ఛాన్స్, ఎందుకంటే మనతో తిరిగాడు, మన గురించి తెలుసు, మనం ఏంటో తెలుసు. కనీసం ఒక డైరెక్టర్ మన మీద గుడ్ ఇంప్రెషన్ ఉందనుకో, అతను కూడా ఇస్తాడు మనకి ఛాన్స్. కో డైరెక్టర్ వచ్చి చెప్పినా ఏదైనా చంటి వద్దండి సతాయిస్తాడండి అదంట ఇదంట అని చెప్పినా కూడా నాకు తెలిసిలేవా డేట్లు అంటాడు. ఎందుకు? అతని గురించి నా గురించి కొద్దో గొప్ప అతనికి తెలుసు. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వాళ్ళకి ఏం తెలుసు? తెలియదు. ఇప్పుడు నేను కనబడింది, ఇప్పుడు నాకంటే ఏజ్ తక్కువ ఉన్నాడు, లేకపోతే నా తర్వాత ఇండస్ట్రీకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఇప్పుడు డైరెక్టర్ అయిపోయి హైలీ టాలెంటెడ్ డైరెక్టర్స్ అయిన తర్వాత అన్న చంటే నా బాగున్నావా అని పలకరించేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేనేమనుకుంటా అంటే రెండు సినిమాలు హిట్ కొట్టారు కదా అన్న చంటన్న అన్నప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం? భయ్యా ఎలా ఉన్నారంటాం. ఇప్పుడు భయ్యా ఎలా ఉన్నారని మనం పిలిచిన తర్వాత భయ్యా అవసరం లేదన్నా, నన్ను ఏదో పేరుతో నాకున్న పేరుతో పిలువ అంటాడు. అలా కాదు భయ్యా నేను లేదు వద్దన్నానా అంటాడు. ఇప్పుడు మనం పేరుతోటి పిలవడం మొదలెట్టాం. ఈ పక్కన ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఈ డైరెక్టర్కి నాకు జరిగిన కాన్వర్జేషన్ వీళ్ళకి తెలియదు. నేను పేరుతో పిలిచిన రావడం వల్ల ఇది ఒక సంఘటన జరిగింది చెప్తున్నా. జరిగింది. నేను పేరుతో పిలవడం వల్ల ఈ పక్కన టీం హర్ట్ అయిందంట, అందుకని క్యారెక్టర్ తీసేశారు. ఇంకా గొప్ప విషయం చెప్తా. ఒక డైరెక్టర్ ఒక సినిమాలో కమిట్ అయిన తర్వాత ఒక డైరెక్టర్ ఫాదర్ అక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అతను బోర్డు వేసుకోలేదుగా నేను డైరెక్టర్ ఫాదర్ని అని. మనం వెళ్ళాము, నార్మల్గానే ఉన్నాం, ఆ పక్కన నుంచి ఉన్నాం. మనం ఆయన సిగరెట్ తాగుతున్నాడు, నేను సిగరెట్ తాగుతున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఫాదర్ అని మనం తెలిస్తే మనం రెస్పెక్ట్ ఇచ్చి అయ్యో సారీ అంకుల్ అని మనం అటు వెళ్ళిపోతాం, లేదా అసలు అటు సైడే వెళ్ళాం. నా పక్కన నుంచి సిగరెట్ తాగి ఈడియం ఆర్టిస్ట్ అని క్యారెక్టర్ని తీసేస్తాడు ఎవడైనా? జరిగింది. పెద్ద సినిమా ఇవి ఇలా చాలా జరిగాయి. నా ఒక్కడికి కాదు, ప్రతి ఆర్టిస్ట్కి జరుగుతాయి. ఇంకా ఏంటంటే భజన కొట్టినంతసేపు నువ్వు ఎన్ని లంగా లఫూట్ పనులు చేసినా యు ఆర్ గ్రేట్. భజన కొట్టకపోయి నువ్వు ఒక్క మంచి పని చేసినా అది వాడికి నచ్చలేదు అనుకోరా, నీ అంత గలీజ్గాడు ఇంకోలేడు. ఇది ఆర్టిస్ట్ లైఫ్. ఓకే. మూడోది ఏంటంటే అసలు నువ్వు ఎలా ఉండాలంటే ఇక మీరే దిక్కబ్బా, ఇక మీ వల్లే పుట్టుక నాది, నా జీవితం మీ వల్ల నడుస్తుంది అంతే. ఇక అసలు నేను నేల వేస్ట్ నీ నేల. మీరు నన్ను వజ్రంగా తయారు ఈ సినిమాతోటి డైరెక్ట్గా ఈ సినిమాలో క్యారెక్టర్ మీరు ఇవ్వడం వల్లే డైరెక్ట్ నంది ఆస్కర్కి వెళ్ళిపోతాను అన్నట్టుగా డైరెక్టర్తో బిహేవ్ చేయాలి. అప్పుడు నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ పడుతుంది.